హలో గైస్, నేను మీ ఆరిఫారియా. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. నేను మీకు ఈ వీడియోలో మసూదా బీచ్ ఫెస్టివల్కి అయితే వెళ్ళబోతున్నాను అనమాట. అది వచ్చేపాటికి మన ఏపీ గవర్నమెంట్ అంగరంగ వైభవంగా అయితే జరుపుతుంది. ఇది వచ్చేపాటికి మచిలీపట్నంలో సెలబ్రేట్ చేస్తున్నారు. ఇది వీకెండ్ కావడంతో ఈరోజు ఈవెంట్స్ చాలా ఉంటాయన్న ఉద్దేశంతో నేనైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాను. అక్కడికి వెళ్ళాక నేను మీకు మొత్తం చూపిస్తాను అనమాట. ఏమేమి ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, ఇంకేమేమి ఈవెంట్స్ జరుగుతున్నాయి, ఇంకా మనకు వచ్చేపాటికి గోవాలో ఏ విధంగా అయితే వాటర్ స్పోర్ట్స్ అవన్నీ ఉంటాయో అదేవిధంగా మనకి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మచిలీపట్నంలో కూడా ఇవన్నీ చేశారంట. అది కూడా మనం ఇప్పుడు అయితే నేను మీకు చూపిపోతున్నాను. ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి. ఈ వీడియో అయితే మీ అందరికి నచ్చిందని కోరుకుంటున్నాను. మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మసూలా బీచ్ ఫెస్టివల్కి మేము చేరుకోవాలంటే మాత్రం హనుమాన్ జంక్షన్, గుడివాడ, గుడ్లవల్లేరు మీదుగా మచిలీపట్నం రీచ్ అవ్వాలి. మచిలీపట్నం దగ్గర నుంచి మంగినపూడి బీచ్ దగ్గరికి వెళ్ళాలి. మంగినపూడి బీచ్లోనే ఇప్పుడు ఈ మసూలా బీచ్ ఫెస్టివల్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ బీచ్ ఫెస్టివల్ కండక్ట్ చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఏపీ టూరిజంని డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకొని ఈ బీచ్ ఫెస్టివల్ కండక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్లో వచ్చేపాటికి చాలా రకాల ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా వచ్చేపాటికి రాజాసాబ్ టీము మరియు హరిహర వీరమల్లు టీమ్స్తో తెచ్చి ఇక్కడ అలరించబోతున్నారు. అంతేకాకుండా నేషనల్ లెవెల్ కబడ్డీ గేమ్స్, ఇంకా అడ్వెంచరస్ స్పోర్ట్ రైడ్స్ కూడా ఉన్నాయన్నమాట. మనకి గోవాలో చూసుకుంటే కయాకింగ్, వాటర్ స్పోర్ట్స్ అవన్నీ ఎలా ఉంటాయో అదేవిధంగా ఇప్పుడు మన మచిలీపట్నం మంగినపూడి బీచ్లో అయితే ఇది కండక్ట్ చేస్తున్నారు. ఈ మసూలా బీచ్ ఫెస్టివల్కి అయితే చాలా హైప్ వచ్చిందనమాట. కాబట్టి నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళి అసలు ఎలా ఉందో ఏంటి, ఏ విధంగా కండక్ట్ చేస్తున్నారని వెళ్ళి నాతో పాటు మీ అందరికీ చూపిపోతున్నాను. ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి. ఇంకా మచిలీపట్నం 7 కిలోమీటర్లు అయితే ఉంది ఇక్కడ నుంచి. మనం మచిలీపట్నం వెళ్ళి అక్కడి నుంచి మంగినపూడి బీచ్ వచ్చేపాటికి ఇంకో 12 కిలోమీటర్స్ ఎక్స్ట్రా ఉండిద్ది అనమాట. మచిలీపట్నం వెళ్ళాక అక్కడి నుంచి మంగినపూడి బీచ్కి రీచ్ అవ్వాలి. ముఖ్యంగా ఈ మసూలా బీచ్ ఫెస్టివల్ డేట్స్ అండ్ టైమింగ్స్ చెప్పుకోవాలంటే మాత్రం ఇది వచ్చేపాటికి 6, 7, 8 అయితే కండక్ట్ చేస్తున్నారు అనమాట ఈ మంగినపూడి బీచ్లో. దీని టైమింగ్స్ వచ్చేపాటికి midnight 12 దాటాక కూడా కొన్ని ఈవెంట్స్ అయితే ఉన్నాయి. ఇంకా మూవీ టీమ్స్ వచ్చి మనల్ని అలరించే కార్యక్రమాలు మాత్రం నైట్ 12తో ముగిస్తాయి. ఈ బీచ్ ఫెస్టివల్ వచ్చేపాటికి సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బీచ్ ఫెస్టివల్ అని చెప్తున్నారు. మరి ఒకసారి వెళ్ళాక చూద్దాం అసలు ఏ విధంగా ఉందో ఏంటని చెప్పని. 2 hours జర్నీ తర్వాత ఫైనల్గా మేము మచిలీపట్నం అయితే రీచ్ అయిపోయాము. ఇదే ఇప్పుడు మనం మంగినపూడి బీచ్కి వెళ్ళే దారి. ప్రయాణం అంతా సాఫీగా సాగుతుంది అనుకున్న సమయంలో మాకైతే ఒక సమస్య ఎదురైంది. ఆ సమస్య ఏంటో మీరే చూడండి. ట్రాఫిక్ జామ్ అయితే ఫుల్గా ఉందన్నమాట. అంటే మనకి ఇది వీకెండ్ కదా, వీకెండ్ అది కాకుండా ఈ బీచ్ ఫెస్టివల్ కూడా చాలా ఇదిగా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు కదా. బీచ్ ఫెస్టివల్కి వెళ్ళే వాళ్ళంతా ఇది రూట్ అయితే బ్లాక్ చేశారు. ఇంత ట్రాఫిక్ అయితే ఉందన్నమాట. మనం ఇప్పుడు రాంగ్ రూట్లో వెళ్తున్నాం. ఇటు చూడండి ఎంతమంది ఉన్నారు వరుసగా. వీళ్ళంతా మసూదా బీచ్ ఫెస్టివల్కి వెళ్ళే వాళ్ళే. అంతా వరుసగా కార్స్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మన కారు కూడా అయిపోయింది ఇక్కడ. చూడండి ఎంతమంది వచ్చారు. మొత్తం మన రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ట్రాలు కూడా వచ్చేసారు జనాలు. కాబట్టి ఇంత ట్రాఫిక్ అయిపోయింది. కనీసం బళ్ళోళ్ళు కూడా కదలడానికి వీల్లేదంటే ఎంత ట్రాఫిక్ ఉందో అర్థం చేసుకోండి మీరే. కష్టపడి 1 గంట పైనే ఆ ట్రాఫిక్ని ఎదుర్కొని ఫైనల్గా ట్రాఫిక్ నుంచి అయితే బయటపడ్డాం అనమాట. ఇప్పుడైతే మనం వెళ్తున్నాం. ఇంకెదరికి వెళ్ళాక ఏ విధంగా ట్రాఫిక్ ఉందో చూడాలి. ఒకసారి ముందుకు వెళ్ళా చూద్దాం. ఇప్పుడైతే కొద్దిగా ఖాళీ ప్లేస్ వచ్చింది. ఇందాక చూసారు కదా వరుసగా ఎలా ఉందో ట్రాఫిక్. కొద్దిగా అయితే ఇప్పుడు ఇది ఉంది. ముందుకు వెళ్ళాక మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయితే ఉందనుకుంటున్నా. చూద్దాం ఎదరికి వెళ్ళాక ఎలా ఉంటుందని. ట్రాఫిక్ నుంచి బయటపడ్డాం అనుకున్నావో లేదో కొంచెం ముందు రాగానే మళ్ళీ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయాం అనమాట. ఫుల్ ట్రాఫిక్ అనమాట. ఫుల్ చూడండి ఈ విధంగా ఎదరకు లైటింగ్ అని వస్తాయి కదా, అక్కడ ఉంది. ఇక్కడ నుంచి మహా అయితే ఒక 3-4 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ దాకా వెళ్ళాలి. మళ్ళీ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. నత్త నడకన అంటే ఏంటో మేము ఈరోజు చూస్తున్నాం అనమాట. నత్త కంటే కూడా చాలా స్లోగా వెళ్తుంది ట్రాఫిక్. ఫుల్ ట్రాఫిక్ అనమాట. అంత ట్రాఫిక్ ఉంది. ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు కాబట్టి జనాలు ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. పాప రోడ్స్ కూడా ఎక్స్టెండ్ చేశారు. అయినా కానీ అవట్ల పని సరిపోవట్లే జనాలు. అంతమంది అయితే వస్తున్నారు అనమాట క్రౌడ్. లైట్ కనిపిస్తుంది చూడండి అక్కడ. మేము 5 గంటలు జస్ట్ వెళ్ళడానికి 5 గంటలు పట్టింది ఇప్పుడు మేము అక్కడికి రావడానికి. ఇంకో గంట పట్టే ఇది కూడా ఉన్నాయన్నమాట. అది చూడండి ఈ బీచ్ ఫెస్టివల్కి అయితే మనం ఓన్లీ ఆంధ్ర తెలంగాణ కాకుండా తమిళనాడు, చూడండి తమిళనాడు నెంబర్ ప్లేట్ కనిపిస్తుంది కదా, తమిళనాడు నుంచి కూడా వస్తున్నారు అనమాట. ఫుల్ క్రౌడ్ అంతా. అంటే ఇది మన సౌత్ ఇండియాలోనే అతిపెద్ద బీచ్ ఫెస్టివల్ అంట. కాబట్టి ఎంతమంది క్రౌడ్ అయితే వస్తున్నారు. చెప్పాను కదా మామూలుగా అయితే ఒక 2 hours వచ్చేయచ్చు మా ఇంటి దగ్గర నుంచి, మేము ఉండే ప్లేస్ దగ్గర నుంచి ఎక్కడికే మంగినపూడి బీచ్ దగ్గరికి. కానీ మాకు ఇప్పుడు 5 hours పట్టింది. ఇంకా స్టిల్ 2 kilometers అయితే ఉంది. నాకు తెలిసి ఇంకో 1 hour అయితే పట్టిద్ది అనుకుంటున్నా. అంత ట్రాఫిక్ అయితే ఉంది మొత్తం.
చాలాసేపు కష్టపడి కొంచెం దగ్గరికి వచ్చామని అయితే అనిపిస్తుంది. మరి చూద్దాం లోపలికి వెళ్ళి ఇంకా ఎంత ఉందో అని. కనీసం 5 గంటలు అయితే పట్టింది మాకు ఇక్కడికి రీచ్ అవ్వడానికి. ఫుల్ ట్రాఫిక్ ఇంకా ఎదర. ఇంకో అరగంట ఆగాక మళ్ళీ బయటకు వచ్చాం. ఇప్పుడు కొద్దిగా ఖాళీగా ఉంది. మళ్ళీ ముందుకెళ్ళి మళ్ళీ స్ట్రక్ అయిపోతాం. ఇదే జరుగుతుంది ఒక లాస్ట్ 3-4 గంటల నుంచి. చూడండి ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు. ఫైనల్గా మనం బీచ్ దగ్గరలోకి వచ్చామనేది అనిపిస్తుంది. చూద్దాం. ఎంతో కష్టపడి 6 గంటల ప్రయాణం తర్వాత ఫైనల్గా కార్ పార్కింగ్ దగ్గరికి అయితే రీచ్ అయ్యామన్నమాట. కార్ పార్కింగ్ దగ్గర చూసుకుంటే చాలా పెద్ద పార్కింగ్ ఇది. మొత్తం ఇది చాలా పెద్దగా ఉంది. ఇక్కడ కార్ పార్క్ చేసి అప్పుడు నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడ బ్లూ కలర్లో అది కనిపిస్తుంది కదా, అదే ఎంట్రీ అనమాట. అక్కడికి వెళ్ళాలి. ముందు కార్ పార్క్ చేయడానికి అయితే ఒక ప్లేస్ చూద్దాం. ఫైనల్గా ఎంతో కష్టపడి ఈ మసూదా బీచ్ ఫెస్టివల్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాను అనమాట. ఇప్పుడు కార్ పార్క్ చేసాం. కార్ పార్క్ చేసి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి చూపిస్తాం మొత్తం. ఇప్పుడు మనం లోపలికి గేట్వే ఆఫ్ అమరావతి ఉంది కదా, అక్కడి నుంచి అయితే లోపలికి ఎంటర్ అవబోతున్నాం. ఇదే లోపలికి ఎంట్రీ అనమాట. గేట్వే ఆఫ్ అమరావతి మంగినపూడి బీచ్ అని పెట్టారు. చూడండి, బీచ్ ఫెస్టివల్ ఎంట్రీ, గేట్వే ఆఫ్ అమరావతి. మనం ఇప్పుడైతే లోపలికి ఎంటర్ అవుదాం. ఈ మసూలా బీచ్ ఫెస్టివల్ వచ్చేప్పటికి క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువగా ఉందన్నమాట. అంటే ఏ విధంగా అంటే ఒక పెద్ద జాతర ఉండి చూడండి, ఆ జాతరకి ఏ విధంగా అయితే ఉంటారో ఈ నైట్ మొత్తం కూడా అంతమంది ఉన్నారనమాట. మేము ట్రాఫిక్ ఉన్నప్పుడే అబ్జర్వ్ చేసాం. అంటే జనాలు అయితే చాలా ఎక్కువ మంది ఉంటారని. సేమ్ మేము అనుకున్న విధంగానే క్రౌడ్ మాత్రం చాలా ఫుల్గా ఉంది. ఈ బీచ్ ఫెస్టివల్లో ముఖ్యంగా నాకు నచ్చింది అయితే ఇక్కడ ఆర్ట్ అండ్ క్రియేటివిటీ చాలా బాగా యూజ్ చేశారనమాట. అంటే మీకు ఇక్కడ చూసుకుంటున్నారు కదా, పక్కన డాల్ఫిన్ సింబల్స్ కానీ ఇంకా మనకి ఎంట్రీ వచ్చేపాటికి ఇదంతా చాలా బాగా డిజైన్ చేశారు. ఇవన్నీ అయితే చాలా బాగా అనిపించింది. ఫొటోస్ దిగడానికి అయితే ఇదంతా బెస్ట్ స్పాట్ అనమాట. మన స్టేట్ క్యాపిటల్ అమరావతి. నాకు ఈ మొత్తం బీచ్ ఫెస్టివల్లో బాగా నచ్చింది అయితే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. మీకు గాల్లో అక్కడ ఒక ఎగురుతుంది చూడండి, అది ఎగిరేది అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. పారాగ్లైడింగ్ అయితే ఇక్కడ మనకి అవైలబిలిటీలో ఉంది. కేవలం నైట్ కూడా ఆపకుండా అయితే మొత్తం వాళ్ళని రైడ్స్, అడ్వెంచర్ రైడ్స్ అయితే చేపిస్తున్నారు. మీకు థ్రిల్ అండ్ అడ్వెంచర్ 2 కావాలంటే మాత్రం మీకు ఇది మంగినపూడి బీచ్ అనేది బెస్ట్ స్పాట్ అనమాట. ఈవెంట్ కండక్ట్ అయ్యే వరకు అయితే ఈ రైడ్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి. ఇప్పుడు మనం అయితే స్టాల్స్ సెక్షన్లోకి అయితే ఎంటర్ అయిపోయాం అనమాట. ఇదంతా వచ్చేప్పటి స్టాల్స్. ఇక్కడ విజయ మిల్క్ కానీ గోల్డ్ జ్యువెలరీస్ అలాంటి చాలా స్టాల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇವಾಗ వచ్చేప్పటికి మన బందర్ ఫేమస్ బందర్ లడ్డు, ఇంకా క్లాత్స్ అవన్నీ ఉన్నాయి చూడండి. దగ్గర 200+ ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయంట మొత్తం ఇందులో. చూడండి మొత్తం అసలు ఎలా ఉందో. నేను మీకు ఇందాకే చెప్పా కదా, ఈ బీచ్ ఫెస్టివల్ వచ్చేపాటికి ఆర్ట్ అండ్ క్రియేటివిటీ అయితే చాలా బాగా యూజ్ చేశారని. మీరు చూసుకుంటే మాత్రం మీరు దారి పొడుగునా మొత్తం ఇలాంటి ఫిషెస్ ఇలాంటివి అయితే ఆర్ట్స్ ఉంటాయి అనమాట. ఫిషెస్, స్నేల్స్, స్టార్ ఫిషెస్, అంతేకాకుండా చాలా రకాల ఆర్ట్ గ్యాలరీ అయితే మనకి వెళ్ళే దారిలో మొత్తం ఇక్కడ పెట్టారు. ఇక్కడికి వచ్చిన పబ్లిక్ ఈ ఆర్ట్ ఈ మొత్తం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా అయితే ఉన్నాయన్నమాట. చాలా రకాల డిజైన్స్ అయితే పెట్టారు. ఇది మొత్తం లేదర్ షో
నాకు ఈ బీచ్ ఫెస్టివల్లో చూసుకుంటే మాత్రం ఈ లేదర్ షో అయితే చాలా బాగా నచ్చింది అనమాట. మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా లేదర్ షోలో ఇద్దరు కపుల్స్ డ్యాన్స్ చేస్తున్నట్టు వస్తున్నాయి. ఇదైతే చాలా కొత్తగా ఎక్స్పీరియన్స్ అనిపించింది. నేను ఒరిస్సాలో ఉన్నప్పుడు ఫస్ట్ లేదర్ షో చూశాను. అది వచ్చేపాటికి ఓన్లీ కలర్ఫుల్గా వాటర్స్తో అయితే డ్యాన్స్ చేస్తారు. కానీ ఇక్కడికి వచ్చేపాటికి మనకి ఫుల్ యానిమేషన్ అయితే కనిపిస్తుంది అనమాట. వాటర్లో చూడండి మీరే కనిపిస్తుంది కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమేషన్. ఇదైతే మనకి మంగినపూడి బీచ్లో కొత్తగా పెట్టారనమాట. ఈ లేదర్ షో అనేది ఒక ప్రత్యేక అట్రాక్షన్గా అయితే నిలిచింది అనమాట. నాకు కూడా ఇది బాగా నచ్చింది. ఇక్కడికి వచ్చిన పబ్లిక్ కూడా చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో లేదర్ షో ముందు. కుర్రోళ్ళు మాత్రం మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు ఇందులో. ఇప్పుడు మీకు పైన కనిపిస్తుంది కదా ఇది వచ్చేప్పటికి పారాగ్లైడింగ్ అనమాట. మీకు పైన వెళ్తుంది చూడండి. I don't think I can take this anymore. I might just break all. పెంగ్విన్ 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 చూడండి ఎలా ఉందో. ఇక్కడ బీచ్ ఫెస్టివల్లో భాగంగా నేషనల్ లెవెల్ కబడ్డీ టోర్నమెంట్ కూడా కండక్ట్ చేస్తున్నారనమాట. ఇక్కడ చాలామంది వచ్చిన టూరిస్టులకి ఇది కూడా ప్రత్యేక అట్రాక్షన్గా నిలిచింది. కొంతమంది స్పోర్ట్స్ లవర్స్ ఉంటారు కదా వాళ్ళకి ఇదిగా మెన్స్ అండ్ ఉమెన్స్ కబడ్డీ గేమ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఉమెన్స్ టీం చూపిస్తున్నాను చూడండి. అటుపక్క వచ్చేపటి మెన్స్ కూడా ఉన్నాయి. ఇదంతా బీచ్ కబడ్డీ. నైట్ టైం చూడండి ఎలా ఉందో బీచ్. రైడ్స్ అయితే చాలా ఉన్నాయి అన్నమాట మొత్తం మంగినపూడి బీచ్లో. హార్స్ రైడ్లు కానీ ఏదోవరకు హార్స్ అంటే 2-3 అలా ఉండే కదా, మ్యాక్సిమం ఇప్పుడు 10 పైనే ఉన్నాయి. ఎందుకంటే ఈవెంట్ కోసం అని చెప్పి ఇచ్చేసారు. ఇంకా ఈ వాటర్ రైడ్స్ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. అప్పుడు 2018లో అప్పుడు మన బీచ్ ఫెస్టివల్ చేసుకోవడం జరిగింది. మరొకసారి మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మీరు స్టేజ్ చూస్తున్నారు చూడండి. ఈ స్టేజ్ వచ్చేపాటికి సెలబ్రిటీ పర్ఫార్మెన్స్ కోసం అరేంజ్ చేసిన స్టేజ్ అనమాట. ఇక్కడికి వచ్చేపాటికి డాన్సింగ్, సింగింగ్ ఇవన్నీ ఆర్గనైజ్ చేసేది ఈ స్టేజ్ మీదే. స్టేజ్ ముందు చూడండి ఎంతమంది క్రౌడ్ ఉన్నారో. వీళ్ళంతా అక్కడ పర్ఫార్మెన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట. ఇప్పటి వరకు ఈ బీచ్ ఫెస్టివల్లో ఏమేమి ఈవెంట్స్ ఆర్గనైజ్ చేశారో మొత్తం చూపించాను కదా. ఇంకా ఫైనల్గా మనకి ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా ఒకటి ఉందన్నమాట. ఎగ్జిబిషన్లో కూడా కొన్ని రైడ్స్ అయితే మేము ఎక్కాము. అది కూడా నేను మీకు ఇప్పుడు చూపిపోతున్నాను.
కొలంబస్ ఎక్కబోతున్నాం ఇప్పుడు. కొలంబస్ ఎక్కాను. కొలంబస్ రైడ్ కంప్లీట్ అయ్యాక మేము జెయింట్ వీల్ ఎక్కాము. ఈ జెయింట్ వీల్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగా అనిపించింది. జెయింట్ వీల్ పైకి వెళ్ళాక ఒకసారి వ్యూ చూడండి మొత్తం ఎలాగుందో. అంతా లైటింగ్స్తో అయితే నింపేశారు. ఇంతటితో ఈ మసూలా బీచ్ ఫెస్టివల్ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనే కోరుకుంటున్నాను. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకుని ఇలాంటి బీచ్ ఫెస్టివల్ కండక్ట్ చేయడం చాలా బాగా అనిపించింది. అంతేకాకుండా మన టూరిజం కూడా ఇది ఎంతో హెల్ప్ఫుల్గా ఉండిద్దని అయితే కోరుకుంటున్నాను. 6 hours ట్రాఫిక్లో నానా కష్టాలు పడి ఫైనల్గా మేమైతే ఈ బీచ్ ఫెస్టివల్కి రీచ్ అయ్యాక సాటిస్ఫై అయ్యాము. మాకైతే బాగానే అనిపించింది. ఫ్యూచర్లో మరిన్ని మంచి వీడియోలతో మీ ముందు ఉంటాను. ఇంకా మన ఛానల్ ఏమన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేయండి.